టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పటం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.61, ఇక లీటర్ డీజిల్ పై ₹2.71 పెంపు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. 10 రోజుల వ్యవధిలో జరిగిన 4వ ధరల పెంపు ఇది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా తాజా పెంపు మరింత భారాన్ని మోపనుంది. గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటర్కు దాదాపు 8 వరకు పెరిగాయి. ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు ₹115.58 చేరుకోగా డీజిల్ ధర ₹103.74 పెరిగింది. ఇంధన ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో ధరలు ఎగబాకుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం వాహనదారులపైనే కాకుండా రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒకవైపు పొదుపు మంత్రం అంటూనే మరోవైపు ఇంధన ధరలు పెంచి కేంద్రం అయితే మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రతిరోజు ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ లో కనపడుతుంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరగడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు మారడానికి ముఖ్య కారణం ఏంటంటే 2017 నుంచి ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలను సవరించే విధానం అమల్లోకి డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ సిస్టమ్ ను కేంద్రం తీసుకొచ్చింది. దీని కారణంగా ధరలు రోజు మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకవైపు డాలర్స్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, డిమాండ్ కి తగినటువంటి సరఫరా లేకపోవడం, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఒపెక్ దేశాల ఉత్పత్తి తగ్గింపు వంటి కారణాలతో ప్రధానంగా ఈ సరఫరా లోపాల కారణంగా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే కాకుండా పన్నులు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్లు తగ్గించుకోవడం లేదు. ధరలు మాత్రం పెంచుకుంటూ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు రోజువారీ మార్కెట్లకు అనుగుణంగా ధరలు పెంచుకున్నటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే దాదాపుగా సగం వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. దాని కారణంగానే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా వ్యాట్ అండ్ ఎక్సైజ్ తగ్గకపోవడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కంపెనీలకు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడం, సరఫరా లోడ్ కారణంగా ధరలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది రోజు కూడా ధరల పెరుగుదల ఇప్పటికీ ₹7.50 వరకు పెరిగినటువంటి సిచ్యువేషన్. మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సింధూరా. సురేష్, అంటే మీరు అన్నట్టు ఇంధన ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మరోపక్క నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి అంటే ఒక లీటర్కి ₹8 వరకు పెరిగాయి. మరి ఇవి ఇలాగే కొనసాగుతూ ఉంటే, ఇలానే పెరుగుతూ ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే ఎస్పెషల్లీ రోజువారీ కూలీలు ఉంటారు, వారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా తీవ్ర ప్రభావం సామాన్య మానవులపైన పడుతుంది. దీని కారణంగా నిత్యావసర వస్తువులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవైపు సామాన్యుడు ఉపయోగించేటువంటి ఆటో వాహనాలు కానీ, క్యాబ్స్ కానీ, ట్యాక్సీలు కానీ ఛార్జీలు పెరగబోతున్నాయి. డెలివరీ అండ్ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పై కూడా భారం పడుతుంది. దీంతో పాటు PNG ధరలు కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ప్రజలు ముందుకెళ్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు దిగొచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్సైజ్ కానీ, వ్యాట్ కానీ తగ్గించుకుంటే ప్రజలపై కొంత భారం తగ్గేటువంటి అవకాశం లేదు. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్రం కానీ ఆలోచించలేని పరిస్థితి కనపడుతుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి, సరఫరా తగ్గింది, ధరలు పెంచుకోవడం జరుగుతుందని చెప్పి మాత్రమే చూశాయిని చెప్తూ వాళ్ళు ధరల విషయంలో ముందుకు పెంచుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులపై కూడా భారం పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. లారీ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇటు వెహికల్స్ కు సంబంధించిన FMCG రంగాలపైన కానీ మధ్యతరగతి కుటుంబాలే ప్రధానంగా ఈ అదనపు భారాన్ని మోయాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా కనపడుతుంది. మే 17న ₹3, మే 19న 90 పైసలు, మే 23న 91 ఇటు మే 25న ₹2.61 పెట్రోల్ పైన, ₹2.71 డీజిల్ పైన పెంచుతూ ధరలు తీసుకోవడం అనేది సామాన్య మానవుడి మధ్యని విస్తరమని చెప్పొచ్చు. కనీసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించుకున్నా కూడా ఈ భారాన్ని భరించేటువంటి అవకాశాలు ప్రజలపై తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సింధురా.
సురేష్, మీరు అన్నట్టు ఇంధన ధరల పెంపు అనేది వాహనదారులపైనే కాదు, ఎస్పెషల్లీ రవాణా ఖర్చులు, నిత్యావసర ఖర్చులు, వీటన్నిటి ధరల మీద కూడా ఇంపాక్ట్ చూపనుంది. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సరే, పెట్రోల్ డీజిల్ అంటే వాళ్ళు వెహికల్స్ యూజ్ చేయకుండా ఉంటారు, కాలినడకనో ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసుకుంటారు. మరి నిత్యావసర సరుకుల మీద కూడా ధరలు పడితే వాళ్ళు ఏం తినాలి, ఏం కొనుక్కోవాలి? ఖచ్చితంగా ఇటు డీజిల్ కి సంబంధించిన వాహనాలు సరఫరా, ఎఫ్ఎంసీజీకి సంబంధించినటువంటి వస్తువుల సరఫరాలో ఖచ్చితంగా డీజిల్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పెట్రోల్ ఇండివిజువల్ గా వాడేటువంటి వాహనాలు ఎక్కువగా పెట్రోల్ ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు డీజిల్ ఇంజన్లతోనే రైలు నడుస్తున్నాయి. ఒకవైపు ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ కి ఛార్జెస్ పెరిగినటువంటి సిచ్యువేషన్, మరోవైపు సామాన్య టూ వీలర్ కి సంబంధించినటువంటి కూడా వారు రోజు నెలవారీ జీతానికి సంబంధించి నెల ఖర్చుల విషయంలో పెట్రోల్ డీజిల్ ఖర్చులకు ఖచ్చితంగా ఇంత బడ్జెట్ అని పెట్టుకున్నటువంటి వారికి ఈ ధరల పెరుగుదల ఒకవైపు అబ్నార్మల్ గా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కారణంగా ఖచ్చితంగా సామాన్య మానవుడిపై ప్రభావం పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ని తగ్గించుకుంటే తప్ప సామాన్య మానవుడిపై భారం తగ్గించేటువంటి అవకాశాలు లేవు. ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి విభాగం పైన భారం పడితే ఖచ్చితంగా నిత్యావసరాలు వాడేటువంటి పాలు, పెరుగు, సరుకులు, కూరగాయలకు సంబంధించిన వాటిపై కూడా ప్రభావం చూపేటువంటి అవకాశాలు స్పష్టంగా ఇప్పటికే కనబడుతున్నాయి. దాని కారణంగా పెట్రోల్ షార్టేజ్ కూడా కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో సామాన్య మానవుడిపై ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. మరోవైపు దేశానికి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణ దిశగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఈ రోజు సెన్సెక్స్ లాభాలతో ముగిసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు సామాన్య మానవుడుగా వాడుకునేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గించకపోతే ఇది ఖచ్చితంగా ఎదురు దెబ్బ సామాన్య మానవులకు అవుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే. దీనిపైన ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ వ్యాట్ ట్యాక్స్ తగ్గించుకుంటే తప్ప కొద్ది రోజుల పాటు, ఎందుకంటే గతంలో క్రూడ్ ఆయిల్ కి సంబంధించి బ్యారెల్ రేటు తక్కువగా ఉన్న సందర్భంలో కంపెనీలు, ఇదే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ లాభాలను తిన్నటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. ఈ రోజు ఒక్కసారిగా గత 40 రోజుల నుంచి భారం పడగానే వెంటనే ఆ భారాన్ని, ఆర్థిక భారాన్ని సామాన్య మానవులపై వేసే దిశగా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తన భారాన్ని కంపెనీల మీద కూడా పడకుండా ట్యాక్స్ ని తగ్గించుకుంటే కూడా నిత్యావసర వస్తువుల ధర పైన ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి హర్మూజ్ జలసంధి దగ్గర సరఫరా లేకపోవడం కారణంగా ఈ భారం మరింత రోజు రోజుకు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సింధూర, మరి సురేష్, వ్యాట్ ని తగ్గించుకోవడంలో చర్చలు కావచ్చు, ప్రభుత్వాలు అంటే ఎలాంటి యోచనలో ఉన్నాయి? అసలు వ్యాట్ ని తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయా? ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యాట్ తగ్గించుకునే విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కంపెనీలకు, పెట్రోలియం కంపెనీలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పూర్తి స్థాయిలో పెట్రోల్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు చూసుకుంటే దాదాపుగా 45% నుంచి 50% వరకు ఒక లీటర్ పెట్రోల్ ధరలు దాదాపుగా 100 రూపాయలు పెట్రోల్ ఉంటే 50 రూపాయల వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ట్యాక్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు క్రూడ్ ఆయిల్ కు సంబంధించి దాన్ని పెట్రోల్ గా, డీజిల్ గా మార్చుకునేటువంటి విషయంలో ఖర్చు ఉంటుంది. ఇది కాకుండా రీఫైనింగ్, రవాణా, డీలర్ కమిషన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. వీటన్నిటినీ సామాన్య మానవుడిపై ప్రభావం చూపించే దిశగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఎక్సైజ్ ట్యాక్సులు తగ్గించుకొని, వ్యాట్ ట్యాక్సులు తగ్గించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం పడకుండా చూసుకునే ఆలోచనలో ముందుకు వెళ్తే తప్ప నిత్యావసర వస్తువుల ధరలపైన ప్రభావం పడేటువంటి అవకాశాలు తక్కువగా లేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ట్యాక్స్ తగ్గించుకునే విషయం వల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోవాలి, నేనెందుకు తగ్గించుకోవాలని చెప్పి రాజకీయమైనటువంటి చర్చలు కూడా వ్యాట్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్. కాబట్టి అటు రాష్ట్రాలు ప్రజలపై భారాన్ని మోపేందుకు సిద్ధంగా కనపడుతున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు గేట్స్ ఓపెన్ చేసి మీరు ధరలు పెంచుకోని చెప్పి ఎక్సైజ్ డ్యూటీని మాత్రం తగ్గించుకోలేనటువంటి పరిస్థితి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా హర్మూజ్ జలసంధి కారణంగా ఒకవైపు అమెరికా, రష్యా నుంచి గ్రీన్ సిగ్నల్ పెట్రోల్ తెచ్చుకునేందుకు క్రూడ్ ఆయిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ హర్మూజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి సరఫరా ఎఫెక్ట్స్ కారణంగా ధరలు పెరుగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్ భారత్ లో ఉంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఎమికబుల్ డెసిషన్ తో యూనిఫైడ్ గా ముందుకు వెళ్తే తప్ప నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తగ్గేటువంటి అవకాశాలు లేవు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మాత్రం నిత్యావసర వస్తువులు పెరిగేటువంటి అవకాశాలు ముందున్నాయి. దీని దిశగా సామాన్య మానవుల పోరాటం ముందుకు వస్తే తప్ప గానీ దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన దిశగా కనపడటం లేదు. సింధురా, రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి ఒకవైపు పొదుపు మంత్రం అంటూనే ఇంధన ధరలు పెంచైతే కేంద్రం అయితే మరోసారి సామాన్య ప్రజలకైతే షాక్ ఇచ్చింది. ఎటు చూసి సామాన్య ప్రజలకైతే అదనపు భారం అయితే తప్పటం లేదు. లీటర్ పెట్రోల్ పై 2.61 పైసలు, లీటర్ డీజిల్ పై అయితే 2.71 పైసలను అయితే పెంచి అది ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చింది. 10 రోజుల వ్యవధిలో చూసుకున్నట్లయితే 4 సార్లు ఇంధన ధరలు అయితే పెరిగాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ఎఫెక్ట్ వాహనదారులపైనే కాకుండా రవాణా ఖర్చులు కావచ్చు, అటు గ్రాసరీస్ పైన కూడా పడుతుంది.